బ్రేకింగ్ న్యూస్ మహాకుంభ మేళాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది। ఈ రోజు మౌని అమావాస్య కావడంతో కోట్లాది మంది హిందువులు మహాకుంభ మేళాకి వెళ్లారు అమృత స్నానాలు చేయడానికి। అయితే అక్కడ ఒక్కసారిగా తొక్కిస్లాట చోటు చేసుకోవడంతో వందల మంది గాయపడ్డారు। ఈ తొక్కిస్లాట్లో 17 మంది చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది ప్రయాగ్రాజ్ లో। ఒక్కసారిగా అక్కడ తెల్లవారుజామున 2 గంటలకు అర్ధరాత్రి 2 గంటలకు తొక్కిస్లాట చోటు చేసుకుంది। సంగం త్రివేణి ఘాట్ దగ్గర ఈ తొక్కిస్లాట చోటు చేసుకుంది। తొక్కిస్లాటకు కారణాలు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు। అక్కడ చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు। ఆ చెత్త డబ్బాల కారణంగా తొక్కిస్లాట చోటు చేసుకుంది। చెత్త డబ్బాలు చీకట్లో కనిపించట్లేదు। భక్తులు నడుచుకుంటూ వెళ్లి చెత్త డబ్బాలపై అడుగు వేసి పడిపోవడంతో వెనుకనున్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ మీద పడిపోయారు। అందుకు తొక్కిస్లాట చోటు చేసుకుంది అని చెబుతూ ఉన్నారు। ఈ తొక్కిస్లాటకు కారణాలు ఏంటనేది ఇంకా తెలియదు। నేను ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను। ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇది టెంపరీగా నిర్మించిన బ్రిడ్జ్, దానిపై నుంచి కూడా దూకి పక్కకు వెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు। తొక్కిస్లాట జరిగిన సమయంలో ఆ క్షణంలో తెల్లవారుజామున సరిగ్గా తొక్కిస్లాట జరిగిన సమయంలో ఏం జరిగిందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు। చూడండి ఒకసారి, ఆ టెంపరీ బ్రిడ్జ్ పై నుంచి ఇటు పక్కకు దూకి అటు జారిపోతున్నారు। ఇప్పుడు నేను బ్లర్ చేశాను। ఎందుకు బ్లర్ చేశాను అంటే ఇక్కడ హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి। తొక్కిస్లాట జరిగిన ప్రదేశం ఇదే తొక్కిస్లాట జరిగిన ప్రదేశంలో ఇక్కడే శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి। చూడండి ఒక్కసారి, వీళ్ళంతా కూడా పైనుంచి, ఇది టెంపరీ బ్రిడ్జ్ పైనుంచి అలా దూక్కుంటూ వస్తూ ఉన్నారు। సరిగ్గా ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడే తొక్కిస్లాట చోటు చేసుకుంటూ ఉంది। అక్కడ త్రివేణి ఘాట్, నిజానికి అక్కడ 41 ఘాట్లు ఉన్నాయి। త్రివేణి ఘాట్ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తున్నారు। ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 నదులు కూడా అక్కడికే వచ్చి కలుస్తున్నాయి। ఎన్ని ఘాట్లు ఉన్నప్పటికీ ఈ ఘాట్ దగ్గరే పవిత్ర స్నానాలు చేయాలి, అమృత స్నానాలు చేయాలని భక్తులు ఎగబడటంతో ఇదే తొక్కిస్లాటకి ఈ దృశ్యాలే తొక్కిస్లాట జరిగినప్పుడు సరిగ్గా ఈ జరిగిన ఘటన ఇదే। తొక్కిస్లాట ఎప్పుడు జరిగిందని అందరూ అనుకుంటున్నారు। ఇదే తొక్కిస్లాట ఆరంభంలో ఉన్న చోటు చేసుకుని చూడండి ఒకసారి, ఇతను కింద పడిపోయాడు। ఆ తర్వాత అతని పైన మరొకరు పడిపోయారు। వాళ్ళని లెగ తీయడానికి, పైకి లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ వల్ల కాలేదు। వెనుక నుంచి కోట్లాది మంది ముందుకు తోసుకుంటూ వస్తున్నారు। ఆ సమయంలో చూడండి ఒకసారి, ఇదే తొక్కిస్లాట జరిగిన సమయంలో చోటు చేసుకున్న దృశ్యాలు ఇవే ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు। కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్, మిమ్మల్ని కొంచెం కలవరపాటు గురి చేసే అవకాశం ఉంటుంది। కానీ తొక్కిస్లాట ఎలా జరిగింది అనేది మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ దృశ్యాలు మీకు చూపిస్తున్నాం। సరిగ్గా తెల్లవారుజామున 2 గంటలకు తొక్కిస్లాట జరిగిన దృశ్యాలు చూడండి ఒకసారి, నడుచుకుంటూ వస్తున్నారు। ఆ సమయంలో ముందుకు పడిపోయారు। ఆ పడిపోయిన వాళ్ళని లేపడానికి ప్రయత్నం చేస్తుంటే వెనుకనున్న వాళ్ళు వాళ్ళని తోసుకుంటూ ముందుకే వచ్చేసారు। ఎందుకంటే కోట్లాది మంది ఈరోజు మౌని అమావాస్య, చూడండి ఒకసారి ఆ దృశ్యాలు, పడిపోయింది ఒక లేడీ కూడా పడిపోయింది, ఆమెను తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు। ఆ వాళ్ళని లేపడానికి కూడా అవకాశం ఏర్పడలేదు, ఒకరిపైన ఒకరు పడిపోయారు। ఆ సమయంలో అక్కడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా భుజాల బ్యాగులు వేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు, నెత్తిపైన పెద్ద పెద్ద లగేజ్ని పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నారు। అలాంటి సమయంలో వెనుకనున్న వాళ్ళు ఎవరైనా ముందుకు ఒక్కసారిగా తోస్తే లేదా కాలుకి ఏదైనా అడ్డపడి ముందుకు పడితే వాళ్ళు లెగటం అనేది కష్టసాధ్యంగా మారుతుంది। ఒకరి తర్వాత ఒకరు పడిపోయారు। అందులో మహిళలు కూడా ఉన్నారు, చూడండి ఒకసారి। ఆ తర్వాత మరో వ్యక్తి, ఒక మహిళ లేపడానికి ప్రయత్నం చేసింది, కానీ ఈలోపే వెనుకనున్న వాళ్ళు వరుసగా తొక్కుని వెళ్ళిపోవడంతో ఈ పెద్ద తొక్కిస్లాట చోటు చేసుకుంది। ఈ దృశ్యాలే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలే। తొక్కిస్లాట స్టార్ట్ అయింది ఇక్కడే తొక్కిస్లాట స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచే తొక్కిస్లాట ప్రారంభమైంది। ఆ తొక్కిస్లాటలో వందలాది మంది గాయపడ్డారు। ఇంకా ఎంతమంది గాయపడ్డారు అనేది క్లియర్గా తెలియట్లేదు। 100 మందికి పైగా గాయపడ్డారు। 17 మంది ఈ తొక్కిస్లాటలో చనిపోయారు। తొక్కిస్లాటలో చనిపోయిన తర్వాత వెంటనే అక్కడికి సహాయక చర్యలను ప్రారంభించారు। చూడండి ఒకసారి, ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు। అక్కడ నుంచి సెక్టార్ 2లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆమె స్పృహ తప్పిపోయారు। పాపం ఆమెను తొక్కేయడంతో ఆమె కనీసం లేచి నడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది। ఆమెను స్ట్రెచర్ పై పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం। సరిగ్గా ఈ తొక్కిస్లాట ఉదయం చోటు చేసుకుంది 2 గంటలకు, అంటే అర్ధరాత్రి 2 గంటలకు చోటు చేసుకుంది। 2 గంటల సమయంలో మౌని అమావాస్య, ఈరోజు మౌని అమావాస్య కావడంతో ప్రపంచం నలుమూల నుంచి ఉన్న హిందువులంతా కూడా ఈ పవిత్ర స్నానాలు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు చేయాలి, పుణ్య స్నానాలు చేయాలని తరలి వస్తున్నారు। చూడండి ఒకసారి, టెంపరీగా నిర్మించిన ఈ బ్రిడ్జి పై నుంచి జనం ఎలా తండోపతండాలుగా వస్తున్నారో చూడండి। ఆ వస్తున్న జనంలో ఎవరైనా ఎక్కడైనా ముందుకు పడిపోతే ఆ వెనుకొస్తున్నటువంటి జనానికి తెలియదు ముందు ఒకరు పడిపోయారు అని। సో వాళ్ళు అలా తోసుకుంటూ వస్తుంటే, ఎందుకంటే ఒక సునామీలా, జన సునామీలా భక్త సునామీ ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది। భక్త సునామీ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడ కొన్ని ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్తున్నారు। కొంతమంది భక్తులు, కొంతమంది స్వామీజీలు చెబుతూ ఉన్నారు, కేవలం అక్కడ ఉన్న సిబ్బంది
విఐపీల సేవలో తరిస్తున్నారని చెప్తున్నారు. విఐపీల సేవలో తరిస్తూ సరైన మార్కింగ్స్ చూడండి. ఒకసారి ఏరియల్ దృశ్యాలు మనం చూడొచ్చు. భక్త సునామీ అంతా ఇలా ముందుకు నడుచుకుంటూ కదులుతూ వెళ్తోంది. ఒక సునామీలా ముందుకు పుణ్యస్నానాలు అమృత స్నానాలు చేయడానికి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ అన్ని కూడా ఘాట్స్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసారు వీళ్ళందరూ స్నానం చేస్తున్నారు. ఇదంతా ఒడ్డు, ఈ త్రివేణి సంగమం దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి కుంభమేళా ఇది 45 రోజుల పాటు జరుగుతుంది. జనవరి 13వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 26వ తారీఖున శివరాత్రి వరకు ఈ అమృత స్నానాలు అక్కడ కొనసాగుతాయి. ఈ కుంభమేళాలో చాలా మందికి జీవితకాలంలో ఒక్కసారి కూడా రాదు. 144 ఏళ్ళు కాబట్టి ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఎవరైనా పుడితే వాళ్ళకి 44 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కుంభమేళాలో వెళ్ళి పుణ్యస్నానాన్ని ఆచరించే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి జీవితకాలంలో ఒక్కసారి కూడా వచ్చే అవకాశం కాదు. కాబట్టి ఈ భక్తులంతా హిందువులంతా అక్కడికి వెళ్ళి ఈ పుణ్యస్నానాలను ఆచరించాలి అని అక్కడికి వెళ్తున్నారు మహాకుంభమేళాకి. ఈ దృశ్యాలు చూడండి. రాత్రి సమయంలో ఉన్నటువంటి దృశ్యాలు అంటే ఎక్కడ చూసినా జనం కదులుతూనే కనిపిస్తూ ఉన్నారు. సముద్రంలో ఆగని కెరటాల్లా ఈ జన సునామీ అక్కడికి వచ్చిన భక్త సునామీ పుణ్యస్నానాలను ఆచరించడానికి ముందుకు వెళ్తున్నారు. అయితే అక్కడ సరైన మార్కింగ్ లేదు అని చెప్తున్నారు. కొంతమంది విఐపీలకి మంచి ఏర్పాట్లు ఉన్నాయి తప్ప సామాన్య ప్రజలకు ఎక్కడ స్నానం చేయాలి, ఏ దిశగా వెళ్ళాలి అనే మార్కింగ్ సరిగా లేదు అని చెప్తున్నారు. దేశం నలుమూల నుంచి, ఇంకా చెప్పాలంటే ప్రపంచ నలుమూల నుంచి ఎక్కడెక్కడ ఉన్న హిందువులంతా ఈ పవిత్ర స్నానాలు చేయడానికి అక్కడికి వస్తున్నారు. మార్కింగ్ సరిగా లేదు, ఎక్కడ స్నానం చేయాలనేది కూడా సరిగ్గా చెప్పలేదు, సరైన గైడెన్స్ లేదని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ సుమారు 41 ఘాట్స్ వరకు ఉన్నాయి. అందులో 3 నదులు కలిసేది గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదులు కలిసే చోట త్రివేణి ఘాట్ అంటాం, సంగమ్ ఘాట్. ఈ త్రివేణి ఘాట్ దగ్గరికి ఎక్కువ మంది అక్కడికి వస్తున్నారు. పవిత్రమైనటువంటి ఘాట్. 3 నదులు కలిసిన చోట స్నానం ఆచరిస్తే ఈ జీవితం తరించినట్టే అవుతుందని భక్తులంతా భావిస్తున్నారు. అందుకే అక్కడికి వస్తున్నారు. చూడండి, చిన్న పిల్లల్ని చేయి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు. సో ఇక్కడ ఏం చేశారంటే చెత్త డబ్బాలు పెట్టారు. కొన్ని చెత్త డబ్బాలు అక్కడ పెట్టి ఉండటంతో వాళ్ళంతా నడుచుకుని వెళ్తూ ఉండటంతో చీకటి సమయం, బ్యారికేడ్లు కూడా ఉన్నాయి. ఆ చీకటి సమయంలో ఆ చెత్త డబ్బాలు ఎక్కడున్నాయో కనిపించక వాటిపై అడుగు వేసి ముందుకు పడిపోతే వెనుకనున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళని తొక్కుకుని వెళ్ళిపోయి ఈ తొక్కిసలాట జరిగింది అని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరికొంతమంది బ్యారికేడ్లు సరిపోలేదు, వచ్చినటువంటి జనాన్ని బ్యారికేడ్లు ఆపలేకపోవడంతో బ్యారికేడ్లు పక్కకు పడిపోయాయి. ఆ బ్యారికేడ్ల పైన మరికొంతమంది పడిపోయారు ఇలాని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఆర్టీవీ దగ్గర ఉన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కింద పడిపోయినప్పటి దృశ్యాలు చూస్తూ ఉంటే అక్కడ ఫస్ట్ ఎవరు పడ్డారు, ఆ తర్వాత లేపడానికి వచ్చినప్పుడు వాళ్ళ వెనుక ఇంకెవరు పడ్డారని చూడండి. వీళ్ళంతా తాళ్ళు అంటే ఒకరికొకరు తప్పిపోకుండా ఉండటానికి వాళ్ళు ఒక దుప్పటిని తాడు కింద పట్టుకుని అందరూ కూడా దాన్ని పట్టుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ దృశ్యాలు చూడండి. నెత్తిపైన ఇంతంత బరువైన బ్యాగులు పెట్టుకుని, వాళ్ళ లగేజ్ అంతా ఎక్కడ పెట్టుకోవడానికి ఉండదు, వీళ్ళందరూ నెత్తిపైన ఇంతంత బరువు పెట్టుకుని ఆ జన సునామీలో భక్త సునామీలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ పుణ్యస్నానాలను ఆచరించడానికి. సరిగ్గా ఆ సమయంలో కాలికి ఏదైనా తగిలి కింద పడిపోతే వాళ్ళని లేపడానికి ఈ దృశ్యాలే చూడండి. ఒకసారి ఈ దృశ్యాలే తొక్కిసలాట జరిగిన ఫస్ట్ విజువల్స్ ఇవి. తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ చోటు చేసుకున్న దృశ్యాలు. వాళ్ళకు పడిపోయిన తర్వాత మరొకరు వాళ్ళ మీద పడిపోయారు. వాళ్ళు లేపడానికి వెళ్ళేటప్పటికి ఇంకొకరు పడిపోయారు. అక్కడ ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆ సమయంలో తొక్కిసలాట మరింత పెద్దదైంది. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక్కడ ఏదైనా ఇలా వెళ్ళాలంటే అలా సరైన ఒక్కొక్క చోట మార్కింగ్ లేకపోవడం, ఎటు వెళ్ళాలో తెలియక ఆ వంతెనపై నుంచి వెళ్తున్న దృశ్యాలు. ఇక్కడ ఇప్పుడు నేను బ్లర్ చేశాను కదా, ఈ బ్లర్లో ఉన్నవన్నీ కూడా శవాలు, మృతదేహాలే. అక్కడికి వచ్చినటువంటి భక్తులు చూడండి. ఆ బ్లర్ చేసిన చోట కాకుండా ఇంతకుముందు విజువల్ ప్లే చేద్దాం పీసీఆర్. వీళ్ళందరూ కూడా చూడండి ఒకసారి టెంపరీ బ్రిడ్జ్ పైన దూకుతున్నారు. మనం బ్లర్ చేసిన విజువల్స్ చూపిద్దాం. బ్లర్ చేసిన ఫోటోగ్రాఫ్ ఒకసారి ప్లే చేయండి. అక్కడ బ్లర్ చేసిన చోట కాకుండా మిగతా చోట ఎంత తుక్కుతో ఎంత చెల్లాచెదురుగా పడి ఉందో చూద్దాం. నెక్స్ట్ విజువల్. ఇది బ్రిడ్జ్ పై నుంచి దూకుతున్న దృశ్యాలు అవి. పడిపోయిన తర్వాత శవాలు. ఎస్, ఇదే ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. ఇక్కడంటే నేను బ్లర్ చేసాం కానీ ఈ వెనుక చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా వాళ్ళ సామాన్లు ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ వెనుక బ్లర్ చేయించోట వాళ్ళ వస్త్రాలు కావచ్చు ఇవి. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా వాళ్ళ బ్యాగులు కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇక్కడ
శవాలు ఆ చనిపోయిన భక్తులందరినీ కూడా ఇక్కడ కుప్పగా ఉంచారు, వాళ్ళపైన దుప్పట్లేసి ఉంచారు, వాళ్ళందరినీ అక్కడ నుంచి తరలిస్తున్నారు. ముందుగా బతుకున్నటువంటి కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళను, గాయాల పాలైనటువంటి వాళ్ళను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రదేశంలో మాత్రం చూడండి ఏడుస్తున్నాడు, చూసారు ఈయన ఏడుస్తున్నాడు చూసారా. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తొక్కిస్లాట్లో బహుశా కోల్పోయి ఉంటారో లేకపోతే దెబ్బలు తగిలియో ఈయన ఏడుస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం శవాల కుప్పలు ఉన్నాయి. కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్. అక్కడ ఏం జరిగింది అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతోనే వీటిని చూపిస్తున్నాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇవన్నీ చెల్లాచెదురుగా, వాళ్ళ వస్త్రాలు కావచ్చు, బ్యాగులు కావచ్చు, ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి దృశ్యాలు. ఇక్కడే ఈ ప్రదేశంలోనే తొక్కిస్లాట చోటు చేసుకుంది. తొక్కిస్లాట జరిగిన ప్రదేశం ఇదే. చూడండి, ఈమె కింద పడిపోయింది. తర్వాత మరొకరు లేపడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే ఏకంగా 10 కోట్ల మంది, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం. ఒకేసారి ఇన్ని కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చి పుణ్యస్థానాలను ఆచరించి పూజలు చేసి వెళ్ళేటటువంటి అతిపెద్ద సంగమం. అందుకే చాలా జాగ్రత్తలు పాటించారు ఇక్కడ. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు తొక్కిస్లాట చోటు చేసుకుంది. తొక్కిస్లాట జరిగిన ప్రదేశంలో, తొక్కిస్లాట జరిగిన సమయంలో ఏం జరిగిందనే దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ 17 మంది చనిపోవడంతో వాళ్ళను స్ట్రెచర్ పైన పడుకోబెట్టి మోసుకుంటూ తీసుకుని వెళుతూ ఉంటే కొంచెం హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యుల రోదనతో వాళ్ళ ఏడుపులు హృదయ విదారకంగా మనకి కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూడండి బాక్స్లో. ఇదే తొక్కిస్లాట జరిగిన చోట. తొక్కిస్లాట జరిగిన చోట బాడీస్ అన్ని ఒక చోట పెట్టడంతో బ్లర్ చేసాం. ఆ చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి వాళ్ళ సామాన్లు ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తొక్కిస్లాట ఇదే ఈ దృశ్యాలు ఇక్కడ పాస్ చేయండి ఒకసారి. చూసారు ఈ దృశ్యాలు? ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. ఇవే ఇక్కడ శవాల్ని అక్కడ రెస్క్యూలో ఆపరేషన్స్లో పాల్గొంటున్నటువంటి సిబ్బంది ఇక్కడ శవాలన్నింటిని కూడా అక్కడ పెట్టించారు. ఇవన్నీ కూడా వాళ్ళ బ్యాగులు చూసారా? ఈ బ్యాగులన్నీ కూడా ఇక్కడ పడి ఉన్నాయి. వాళ్ళు నెత్తిపైన భుజాన బ్యాగులు వేసుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి, ఎందుకంటే అక్కడికి వచ్చిన భక్తులు అకామిడేషన్ ఉందా, ఎక్కడైనా బ్యాగులు పెట్టుకుంటాం, ఇవేం కాదు. వచ్చేమా, స్నానం చేసామా, వెళ్ళిపోయామా. అప్పటి వరకు వాళ్ళ లగేజ్ అంతా వాళ్ళ భుజాలపైన తలపైన పెట్టుకుని ఉండాలి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు మిగతా వాళ్ళు అక్కడ వాటికి కాపలాగా ఉంటారు. అలా పట్టుకొస్తున్నటువంటి బ్యాగులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా తొక్కిస్లాట చోటు చేసుకోవడంతో బ్యాగులను వదిలేసి పారిపోవాల్సి వచ్చింది, పరిగెట్టాల్సి వచ్చింది. తొక్కుకుంటూ వెళ్ళిపోయారు, తోసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే ఇక్కడ ఇదంతా కూడా చెల్లాచెదురుగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం వాళ్ళ బాడీలు ఉన్నాయి. ఇక్కడ ఆ భక్తుల మృతదేహాలు ఉండటంతో కొంచెం హృదయ విదారకంగా ఉన్నాయి కాబట్టి వాటిని మీకు చూపించట్లేదు. సరిగ్గా తొక్కిస్లాట జరిగిన ప్రదేశం ఇదే. అందుకే అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న వాళ్ళ బ్యాగులు, వస్త్రాలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ వస్త్రాలు, బ్యాగులు ఇవన్నీ. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వందలాది మంది, వేలాది మంది ఈ కుంభమేళాలో పాల్గొనడానికి వెళ్తూ ఉన్నారు. అందుకే చెప్తూ ఉన్నాం, అందరూ కూడా తొడతొక్కుడుగా ఉండొద్దు. ఏదైనా ఒక చిన్న అలజడి లాంటిది వచ్చింది అని అంటే మరింత గాబరాకు గురి కావద్దు. సరైన రక్షణ చర్యలు తీసుకోండి ప్రాపర్గా. ఒకవేళ ఏదైనా అలాంటి ఎక్కువ మంది, కోట్లాది మంది ఉన్నటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇలాంటి పుణ్య ఘటనలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైనా తొక్కిస్లాంటి లాంటిదో అలజడో చెలరేగినప్పుడు ఏం చెయ్యాలి అనే దానిపై ఒక మాక్ డ్రిల్ చేసి వెళ్ళటం మంచిది. అలా ఒకవేళ ఏదైనా తొక్కిస్లాట జరుగుతుందంటే చాలామందికి తెలీదు. పరుగున వేరే చోటకి పారిపోవాలా, లేదంటే నిలబడాలా, పడిపోయిన వాళ్ళని లేపాలా, ఒకవేళ పడిపోతే ఎలా లేవాలి అన్న దానిపై చాలామందికి అవగాహన ఉండదు. సో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే ఒక డ్రిల్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంకా 26వ తారీఖు వరకు, ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు వస్తూ ఉంటుంటారు. నిజానికి 6 రోజులు, ఈ 45 రోజుల్లోనూ 6 రోజులు పరమ పవిత్రమైనటువంటి రోజులు. అందులో ఈ రోజు మౌని అమావాస్య కావడంతో ఈ రోజు పరమ పవిత్రమైన రోజు. ఇంకా మరో 3 పరమ పవిత్రమైన రోజులు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో 3 పరమ పవిత్రమైన రోజులు ఉన్నాయి. అందులో శివరాత్రి ఆఖరి రోజు జరిగేది 26వ తారీఖున ఆఖరి రోజు జరిగేది శివరాత్రి. ఈలోపు పంచమి కూడా ఉంది. పంచమి రోజు కూడా ఒక పౌర్ణిమ, ఒక పంచమి రెండు కూడా ఉన్నాయి. అవి కూడా చాలా పరమ పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఆ రోజుల్లో కూడా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మాక్ డ్రిల్ లాంటిది ఏదైనా చేసి, అంటే తొక్కిస్లాట జరిగినప్పుడు అంతమంది జనాల్లో ఉన్నప్పుడు ఏదైనా గందరగోళం సంభవించినప్పుడు చాలామందికి అవగాహన లేక తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అలా తొక్కుకుంటూ వెళ్ళిపోకుండా ఏం చేయాలన్న దానిపైన ఒక అవగాహన వచ్చే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే బెటర్. చూడండి ఒకసారి, ఇవి ఏరియల్ సర్వే ద్వారా, ఏరియల్ వ్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక వాళ్ళందరూ స్ట్రెచర్ పైన తీసుకెళ్తున్న దృశ్యాలు. స్ట్రెచర్ పైన
గాయపడ్డ మనిషిని స్ట్రెచర్ పైన తీసుకెళ్తున్నప్పటి దృశ్యాలు. ఆమె కొన ఊపిరితో ఉన్న ఆమెను భద్రతా సిబ్బంది, అక్కడ రెస్క్యూ సిబ్బంది వెంటనే చాలా హుటాహుటిన వేగంగా అంబులెన్స్ లోకి తీసుకువెళ్తున్నారు. ఇది సెక్టార్ 2లో సంగం ఘాట్ దగ్గర జరిగినటువంటి తొక్కిస్లాట్ లో గాయపడిన మహిళ. ఇక్కడ ఈ స్ట్రెచర్ పై ఇప్పుడు మహిళ ఉన్నారు. ఆమెను చూడండి ఒకసారి. మహిళ ఇంకా ఆమె ప్రాణాలతోనే ఉన్నారు. సో ప్రాణాలతో ఉన్న వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రెస్క్యూ ఆపరేషన్ లో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు. వాళ్ళంతా అంబులెన్స్ లో కేవలం అక్కడికి వేరే వెహికల్స్ ఏవి రానట్లేదు. కేవలం అత్యవసర వెహికల్స్, అంబులెన్స్లు కానీ లేదా పోలీస్ వెహికల్స్ కానీ, వీటికి సంబంధించిన వాహనాలే, ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాహనాలు, వీటిని మాత్రమే అక్కడికి అలౌ చేస్తూ ఉన్నారు. అందుచేత ఆ వెహికల్స్ ఫ్రీ మూవ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎమర్జెన్సీ వెహికల్స్. ఈమెను కూడా అంబులెన్స్ లో వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు. అండ్ పదే చెప్తూ ఉన్నాం, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది వెళుతూ ఉన్నారు. మీరు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా అలజడి జరిగినప్పుడు దానికి అనుకూల గాబరా పడి పరుగులు తీయటం లాంటివి కాకుండా ఏం చెయ్యాలో తెలుసుకుని మరి అక్కడికి వెళ్ళి ఏదైనా అలజడి జరిగినప్పుడు ఏం చేయాలో తెలుసుకుని తదనుగుణంగా ఉండండి. కొంచెం కూల్గా ఉండాలా, ఏం చేయాలి, లేదంటే మన కింద ఎవరైనా పడిపోయి ఉండొచ్చు, తొక్కుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే దాని మీద కొంచెం మాక్ డ్రిల్ చేయడం బెటర్ అని చెప్తూ ఉన్నారు. చూడండి ఒకసారి ఏరియల్ వ్యూలో మనం చూడొచ్చు. ఇంతమంది సుమారు ఈ రోజు అయితే మాత్రం 10 కోట్ల మంది వరకు వస్తారని చెప్తున్నారు. ఈ ఘటన తర్వాత మోదీ కూడా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి. ఇంకా 26వ తారీఖు వరకు, ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఎటువంటి అదనపు భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే విషయంపై కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. యోగి మాట్లాడారు, యూపీ సీఎం యోగి మాట్లాడారు. ఒకసారి యోగి ఏం మాట్లాడారు చూద్దాం. रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं. उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है. उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं. लगातार प्रशासन स्थानीय स्तर पर श्रद्धालुओं की सकुशल स्नान कराने के दृष्टि से रात्रि को कल सायंकाल 6:30-7 बजे से ही मौनी अमावस्या का मुहूर्त प्रारंभ होने के बाद से ही लगातार लगा हुआ है. प्रयागराज में महाकुंभ में श्रद्धालु जनों के सकुशल स्नान करने, अमृत स्नान के लिए देश भर से आए हुए श्रद्धालु जनों की व्यवस्था के लिए, उनके कुशल क्षेम के लिए आदरणीय प्रधानमंत्री जी का प्रातःकाल से ही उनके लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है. చూసారుగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన దృశ్యాలను ఇప్పుడు మనం చూసాం. అక్కడ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అంతేకాదు యోగి ఆదిత్యనాథ్ భక్తులకు చెప్తున్నారు, సంగం ఘాట్ని ఈ తొక్కిస్లాట్లో తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ తొక్కిస్లాట్ ఘటనతో తాత్కాలికంగా నిలిపివేశారు. కాబట్టి ఎవరు కూడా త్రివేణి ఘాట్ దగ్గరికి వెళ్ళొద్దు, సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళొద్దు. మళ్ళీ ఓపెన్ చేస్తున్నామని చెప్పేంత వరకు సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళొద్దు. ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు వారు కూడా అక్కడికి వెళ్తుంటారు. ఇతర దేశాల్లో ఉన్న అక్కడికి వెళ్ళి స్థిరపడిన తెలుగు వారు కూడా వచ్చి ఈ మహా కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు. సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళాలని అనుకోవద్దు. అక్కడ ఎక్కడ స్నానాలు చేసినా అది అమృత స్నానంగానే అవుతుంది. అందుకే అన్ని ఘాట్లను ఏర్పాటు చేశారు. అందరూ సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళి అమృత స్నానం చేయాలని అనుకోవడంతో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి సంగం ఘాట్ని తాత్కాలికంగా ఆపివేశామని చెప్తున్నారు. అండ్ ఇంకో విషయం, కొన్ని రైళ్లను ఆపేశారు, రద్దు చేశారంటే వార్తలు వస్తున్నాయి. రైల్వే శాఖ కూడా వివరణ ఇచ్చింది. ఏ రైళ్లని కూడా ఆపలేదు, రైళ్లను ఆపేశారనే మాట అవాస్తవం అని చెప్తున్నారు. కానీ సంగం ఘాట్ మాత్రం ఆపేశారు. చూడండి రాత్రి సమయంలో ఎంత దేదీప్యమానంగా ఉందో. అందరూ హాయిగా వెళ్ళి భక్తితో వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆర్టీవీ కోరుకుంటుంది. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.